గత కొన్నేళ్లుగా చక్రం తిప్పుతున్న పెద్దాయనని పొంగనూరు గిత్త ఓడించేంత పని చేసిందా? ఇంకొంచెం అసమ్మతి సర్దుకుని ఉంటే ఈసారి పెద్దాయనని ఇంటికి పంపించేవారా? ఆ పార్టీ నుండి సరైన గిత్తని పొంగనూరులో దింపారా? ఈ పొంగనూరు గిత్తపై అధినేత గురి అంత సరైనదా? అయినా ఎందుకు గురి తప్పింది? చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో పొంగనూరు నియోజకవర్గం రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ గత కొన్నేళ్లుగా పెద్దాయన అలియాస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చక్రం తిప్పుతున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పొంగనూరు టీడీపీ గిత్త గట్టి పోటీ ఇచ్చినప్పటికీ స్వల్ప మెజార్టీతో పెద్దిరెడ్డి బయటపడ్డారు. ఇంకొంత సమన్వయంతో పనిచేసి ఉంటే పెద్దాయనకు ఓటమి తప్పకపోయేదంటూ ప్రచారం సాగుతోంది. అయితే పొంగనూరులో ఆ పెద్దాయన గెలుపొందడానికి టీడీపీలోని అసమ్మతే కారణం అని నియోజకవర్గానికి చెందిన ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా బాహాటంగానే చర్చించుకుంటున్నారు. పొంగనూరులో పెద్దిరెడ్డిని ఢీకొట్టడానికి టీడీపీ అధినేత చంద్రబాబు సరైనోడిని దింపారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. వైనాడ్ కుప్పం అంటూ నినాదం ఇచ్చిన జగన్ రెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెక్ పెట్టేలా పెద్దిరెడ్డికి సరైనోడని పోటీలో దింపాలనుకున్నారు. గతంలో జరిగిన తప్పులు జరగకుండా ఉండాలని చల్లాబాబు అలియాస్ చల్లా రామచంద్రారెడ్డిని సెలెక్ట్ చేశారు. అయితే చల్లాబాబు అందరి బాగోగుల గురించి ఆలోచిస్తారు. ఎక్కడ సమస్య వచ్చినా నేనున్నానని భరోసా ఇస్తారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. చంద్రబాబు వెన్నంటే ఉంటూ పార్టీకి సుదీర్ఘంగా సేవలందిస్తున్నారు. చల్లా కుటుంబం కూడా ప్రజా సేవలోనే మునిగి తేలింది. తాత తండ్రి కూడా ఎమ్మెల్యేలుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆస్తులను అనుచరులను కోల్పోయినా మొక్కవోని ధైర్యంతో రాజకీయాలను వంటబట్టించుకున్నారు. చంద్రబాబు ఎజెండాను భుజాన వేసుకున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటారు. ప్రతి గ్రామంలో తిరుగుతూ ఉంటారు. రొంపిచెర్ల మండలం తెలుగుదేశానికి కంచుకోట. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ మండలంలో తెలుగుదేశం జెండా ఎగరాల్సిందే. చల్లా కుటుంబ సభ్యులు గెలవాల్సిందే. అది తన తాత తన తండ్రి వేసిన పునాదిగా ఉండిపోయింది. ఈ కంచుకోటను బద్దలకొట్టాలని చాలామంది ప్రయత్నించారు. కానీ అక్కడ టీడీపీ ఓడించలేకపోయారు. అయితే చంద్రబాబు చెప్పిన మాట చల్లాకు వేదం. ఆయన చూపిందే మార్గం. ఆయన ఆదేశమే శాసనం అన్న చందంగా వ్యవహరిస్తారు చల్లా. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా చల్లా చంద్రబాబును వీడలేదు. పార్టీపైన అభిమానం పోలేదు. అందుకే చంద్రబాబుకు చల్లాపై అంత గురి. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి ఆగడాలకు ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని పొంగనూరు గిత్తగా పుడింగిపై బరిలో దింపారు. ఆయన అంచనాలను అందుకునేలా జగన్ రెడ్డికి, పెద్దిరెడ్డికి చల్లాబాబు కూడా వైనాడ్ పొంగనూరు అనే నినాదంతో గట్టి కౌంటర్ ఇచ్చారు. పొంగనూరు నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిగా చల్లాను ఎంపిక చేశారు. గతంలో ఆయనను టీటీడీ బోర్డు మెంబర్గా కూడా నామినేట్ చేశారు. 2014లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో పెద్దిరెడ్డిని కొట్టాలంటే చల్లాబాబు సమర్థుడని పార్టీ ఆయనకి నియోజకవర్గ ఇన్ఛార్జితో పాటు టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం కల్పించింది. అయితే 2019లో టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి గెలిచి జగన్ కేబినెట్లో మంత్రి అయ్యారు. చల్లాబాబు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతూ కష్టకాలంలో పార్టీని ముందుకు తీసుకొచ్చారు. అయితే గత ఎన్నికల సందర్భంగా పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు, పార్టీ నేతలను సమన్వయం చేయడంలో విఫలమయ్యారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నో ప్రయోజనాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ సరైన మార్క్ గతంలో చూపించలేకపోయారు. అయినప్పటికీ గత ఎన్నికల్లో పెద్దిరెడ్డిని ఓడించేంత పనిచేశారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు స్వల్ప మెజార్టీతో పెద్దిరెడ్డి గట్టెక్కారు. అయితే పెద్దిరెడ్డికి ధీటుగా నిలబడి గెలవాలంటే అంత ఆషామాషి విషయం కాదు. అయినప్పటికీ పోటీలో నిలబడిన చల్లాబాబు రాత్రింబౌళ్లు కష్టపడ్డారు అనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే చల్లాబాబుకి నియోజకవర్గంలో పాజిటివ్ టాక్తో పాటు కొంత నెగిటివ్ టాక్ కూడా ఉంది. పెద్దిరెడ్డి వరుసగా గెలుపొందడానికి టీడీపీలోని అసమ్మతే కారణమనే ప్రచారం ఉంది. పుంగనూరు టీడీపీలో ఉన్న అసమ్మతిని చల్లాబాబు సమన్వయం చేయలేకపోయారా అన్నదే ఇక్కడ ప్రశ్న. మరి ఏం జరిగింది? పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుసగా గెలుపొందడానికి టీడీపీలోని అసమ్మతే కారణం అనే ప్రచారం ఉంది. అయితే గత ఎన్నికల్లో టీడీపీ నేతలు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ స్వల్ప మెజార్టీతో పెద్దిరెడ్డి బయటపడ్డారు. ఇంకొంత సమన్వయంతో పనిచేసి ఉంటే పెద్దాయనకు ఓటమి తప్పకపోయేదంటూ ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం నేతలు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ఉండరనే అపవాదు ఆ నియోజకవర్గంలో ఎక్కువగా వినపడుతుంది. నియోజకవర్గ అభివృద్ధిపైన గాని ప్రజల సమస్యలపైన గాని దృష్టి పెట్టరని, నేతల మధ్య సమన్వయ లోపంతో ఒకే పార్టీలో ఒకరిపైన ఒకరు పైచేయి సాధించడం కోసం పాకులాడుతూ ఉంటారనే విమర్శలు లేకపోలేదు. నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్ని సమన్వయం చేసుకుని గెలవాలని ప్రయత్నాలు చేసిన ప్రత్యర్థుల దాటికి తట్టుకోలేకపోయారు చల్లాబాబు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ పుంగనూరులో మాత్రం చల్లాబాబు గెలుపు వాకిటి ముందుకు వచ్చి ఆగిపోయారు. స్వల్ప ఓట్ల తేడాతో పెద్దిరెడ్డి చావు తప్పి కన్ను లొట్టుపోయినట్లు బయటపడ్డారు. అయితే ఎన్నికల ముందు నుంచి ఇంకొంత గ్రౌండ్ వర్క్ చేసుకోలేకపోవడంతో ఓడిపోయారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ పార్టీ ఆయన్ను పొంగనూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కొనసాగిస్తూ వస్తోంది. అయితే రాష్ట్రంలో తమ అధినేత ముఖ్యమంత్రి స్థానాల్లో కూర్చుని ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధిపైన చల్లాబాబు పెద్దగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలు ఎన్నో రకాలుగా ఉన్నా వాటిని పరిష్కారం చేయడానికి కనీసం అందుబాటులో కూడా లేరని సొంత పార్టీకి చెందిన నేతలు కూడా విమర్శిస్తున్నారు. ఎన్నికల ముందు చల్లాబాబు వేరు, ఎన్నికల తర్వాత చల్లాబాబు వేరని చర్చించుకుంటున్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో నియోజకవర్గంలోని గ్రామాల్లో ఉన్న ప్రజా సమస్యలపై పూర్తిగా దృష్టి పెట్టాలి. అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించాల్సిన నేత నియోజకవర్గంలో లేకుండా ఎక్కడో వ్యాపారాల్లో తలమునకలై ఉన్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేవలం కింది స్థాయి నాయకులను నియోజకవర్గ బాగోగులు అప్పగించేసి చేతులు దులుపుకుంటే సరిపోదని, పెద్దిరెడ్డిని ఈసారైనా ఇంటికి పంపించాలి అంటే ఇప్పటినుంచే పగడ్బందీ గ్రౌండ్ వర్క్ చేయాలని సూచిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి అనుచరులు తమ పార్టీ నేతలపైన దాడులు చేసి అక్రమ కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేసినప్పటికీ ఇప్పుడు తమకు న్యాయం జరగలేదని టీడీపీ శ్రేణులు మదనపడిపోతున్నారట. తమ ఇన్ఛార్జ్ నియోజకవర్గానికి దూరంగా ఉంటే సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని అసహనం వ్యక్తం చేస్తున్నారట. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ పుంగనూరులో మాత్రం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా నడుస్తుందని టీడీపీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నారు. ప్రభుత్వ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు, ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా పెద్దిరెడ్డి మనుషులే హవా కొనసాగిస్తున్నారనే చర్చ నియోజకవర్గంలో బహిరంగంగానే వినపడుతోంది. ఇదంతా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న చల్లాబాబు పట్టించుకోకపోవడం వల్లే టీడీపీ శ్రేణులు చల్లా చెదిరిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ తమకు సరైన గుర్తింపు లేదనే భావన ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కనపడుతోంది. అధికారం ఉన్నప్పుడు పార్టీ నేతలకు నామినేటెడ్ పదవులు ఇప్పించడంలోనూ చల్లా విఫలమవుతున్నారని, కష్టకాలంలో తనతో పాటు ఉన్న నేతలను కాపాడుకోవడంలో ప్రస్తుత ఇన్ఛార్జ్ చల్లాబాబు చొరవ చూపడం లేదనే అభిప్రాయాలు పార్టీ కేడర్లో వినిపిస్తున్నాయట. మరి ఇప్పటికైనా చల్లాబాబు నియోజకవర్గంలోని ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉండి పార్టీలో ఉన్న అసమ్మతిని చల్లార్చి వచ్చే ఎన్నికల్లో పుంగనూరులో పసుపు జెండా ఎగరవేస్తారా లేదా అనేది వేచి చూడాలి.